పిల్లలు బాగా ఎఫెక్ట్ అయిన కేసు ఏమన్నా ఉందా? పిల్లల విలువ తెలిసేట వాళ్ళకి ఈ వీడియో హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. నాకైతే ఆ వాల్యూ ఏమని తెలుసు. సో దట్ నాకు ఇది చాలా హర్ట్ అయింది. విని కూడా ఏంటబ్బా! ఇంత సిల్లీగా ఉన్నారా అని అనిపిచ్చేసింది. ఫుల్‌గా అయితే వీడియో చూసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు ఒక కేసు అయితే బాగా ఎఫెక్ట్ చేసింది. ఎలా అంటే ఎన్ఐసీయూలో ఆ కేసు అడ్మిట్ అయినప్పుడు బేబీ నిద్రపోతుంది, అసలు ఆల్మోస్ట్ 12 అవర్స్ నుంచి లెగవట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు పేరెంట్స్. అడ్మిట్ చేసి టెస్ట్లన్నీ రన్ చేసి ఆఖరికి సిటీ కూడా చేస్తే మల్టిపుల్ గా బ్లీడ్స్ ఉన్నాయి బ్రెయిన్ లో. సో పేరెంట్స్ ఎంత హిస్టరీ అడిగినా వాళ్ళు చెప్పలేదు. చెప్పకపోతే సరే బ్లీడింగ్ టెస్ట్ అన్ని ప్యానల్ టెస్ట్లు చేయించాం, అన్ని నెగటివ్ వచ్చినాయి. ఆ బేబీని స్లోగా ఫ్లూయిడ్స్, ఆ బ్లీడింగ్ ఆపటానికి అన్ని మెడిసిన్స్ అవన్నీ ఇచ్చాక రికవర్ అయింది. తర్వాత వెళ్ళేటప్పుడు ఒక రోజు మదర్ తో నార్మల్ గా మాట్లాడుతుంటే మదర్ చెప్తుంది, మా అమ్మ చాటలో వేసి దిష్టి తీసింది మేడం, చాటలో బేబీని వేసి చాట చెరుగుతారు చూసారా, అలా బేబీని ఎగరేసింది అని చెప్పింది. అసలు నేను ఒక నిమిషం స్టన్ అయిపోయా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా అంటే, అదేం మేడం దిష్టి అలాగే తీస్తారు, ఇప్పుడు మళ్ళీ తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు నాకు బ్లీడ్ కి రీజన్ అర్థమైంది. ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారమ్మా, దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ టు డూ, అది దాని వల్లే మీ పిల్లకి ఇంత ప్రాబ్లం అయింది అని. ఎందుకు నమ్ముతున్నారు ఇంత మూఢనమ్మకాలు? అసలు ఏమి ఇంత సైన్స్ పెరిగిపోయాక ఈ జనరేషన్ కి వచ్చినాక కూడా ఎందుకు నమ్ముతున్నారు అని అనిపించింది. ఆ కేసు మాత్రం నన్ను చాలా రోజులు ఎమోషనల్ గా